ఈరోజు అయితే మా మమ్మీ ఫిష్ కర్రీ చేయబోతున్నారు. మరి అది తినాలి కదా, ఎలా ఉందో చూడాలి కదా, వెళ్ళి చూద్దామా? అండ్ ఇదైతే ఫిష్ అనమాట. ఫిష్ని అయితే నీట్గా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను మమ్మీ. ఇందులో కారం, సాల్ట్, టర్మరిక్ పౌడర్, అంతే. ఈ 3 వేసి మ్యారినేట్ చేశారు. అండ్ ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదామా? అండ్ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ హాట్ ఆయిల్లో అయితే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసేసుకోవాలి. ఓకే, వేసేసుకున్నారు మమ్మీ. అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవైతే ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి అనమాట. బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే కర్రీ బాగుంటుందంట. గ్రేవీ బాగా వచ్చి, అంటే పులుసు చేస్తున్నారు, ఫిష్ పులుసు అనమాట. పులుసు బాగా టేస్టీగా ఉండాలంటే బాగా ఫ్రై అవ్వాలంట, ఫ్లేవర్స్ బాగా తీసుకుంటాయంట. అందుకే ఫిష్ కర్రీ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫ్రై చేస్తున్నారు మమ్మీ. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. ఇప్పుడైతే మమ్మీ ఇవన్నీ ఫ్రై చేస్తున్నారు బాగా, జింజర్ గార్లిక్ పేస్ట్కి బాగా పట్టేటట్టు. దీంట్లోనే ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇదైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అండ్ ఆ ధనియాలు, జీలకర్ర పొడి కూడా బాగా ఫ్రై అవ్వాలి, ఆ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్తో పాటు. అండ్ ఇప్పుడైతే చిన్న సైజులో ఉన్న 2 టమాటాస్ కట్ చేసుకోవాలి, గ్రేవీ అండ్ టేస్ట్ కోసం. అండ్ ఇందాక మనం వేసుకున్న మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. అండ్ ఇప్పుడైతే ఇందాక మనం కట్ చేసుకున్న 2 చిన్న టమాటోస్ వేసేసుకున్నారు. ఇదైతే 100 గ్రామ్స్ చింతపండు పులుసు, చింతపండు జ్యూస్ అంటారు కదా. అండ్ ఇలా తీసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఈ మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది గైస్. ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసుని ఆ ఫ్రైలో పోసుకోవాలి. ఓకే, ఓకే, మమ్మీ అయితే పోసేసారు. ఆ చింతపండు పులుసు తీసుకొచ్చి గ్రేవీ మసాలాలో పోసేసారు. అండ్ ఇప్పుడైతే అది బాగా బాయిల్ అవ్వాలి, కుక్ అవ్వాలి. అండ్ ఈ ఫిష్లో మనమైతే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఈ కర్రీలో కూడా 1 స్పూన్ ఆఫ్ కారం, 1 స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకుంటే సరిపోతుందంట. అయ్యో. అండ్ ఇప్పుడు ఈ పులుసులో అయితే మనం ఇప్పుడు పీసెస్ వేసుకోవాలి. ఓకే, ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ వేసుకోవాలి. అండ్ ఇదైతే ఇప్పుడు బాగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నారు మమ్మీ. ఓకే, గ్రీన్ చిల్లీ ఆ స్పైసీనెస్ బాగా వెళ్ళడానికి ఆ కర్రీలో. మేమైతే స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ చిల్లీ చేసుకున్నాం. ఇప్పుడైతే పీసెస్ వేసుకుంటున్నారు, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. మేము తింటాం కాబట్టి వేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఇది బాగా కుక్ అవుతుంది కర్రీ, పులుసు. అండ్ ఇప్పుడైతే కర్రీ కంప్లీట్ అయిపోయింది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఓకే, కొత్తిమీర, కొరియాండర్తో గార్నిష్ చేయండి. అండ్ కొరియాండర్ ఫ్లేవర్ వచ్చాక కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.